హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు చింత చిగురు పప్పు వండుదామని ఫిక్స్ అయిపోయాం. ఫస్ట్ పప్పుని నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత చింత చిగురు నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయ కడిగి పెట్టుకున్న కందిపప్పులో వేసుకోవాలి. వేసిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చింత చిగురు కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. చింత చిగురు పప్పు చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి సరదాగా చేసేయండి. తర్వాత 3 విజిల్స్ వేసాక కట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని బాగా తిప్పుకోండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో పప్పు. స్మెల్ అయితే అదృష్టండి బాబు. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 3 స్పూన్లు నూనె వేసుకుని అందులో కొంచెం 3 రబ్బలు ఎల్లుల్లిపాయలు, కొంచెం మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలి. అవి బాగా వేయించుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత పప్పులో వేసుకుని తాలింపు పెట్టేసుకోవడం. అంతే, పప్పు చింత చిగురు అయిపోయినట్టే. స్మెల్ మాత్రం గుమగుమలాడిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంది చింత చిగురు పప్పు. ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసండి సరదాగా. ఓకే, మరి ఉంటా. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.